మరి మన మాస్టర్కి మేడసాని మోహన్ సార్ ద్వారా మరి మనం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవం చేద్దాం. అలాగే చంద్రమ్మ, మారం చంద్రమ్మ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అయిపోయింది. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం మారం శివప్రసాద్ సార్కి. ఇది చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ మెసేజ్. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు వచ్చి యజ్ఞ ఫలాన్ని మా అందరికీ పంచిపెట్టినందుకు మన గురువు గారికి గట్టిగా చప్పలు కొడదాం. మేడం గారిని ఆహ్వానించుకుందాం మనం. మారం శివప్రసాద్ గారికి పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడము అంటే వారు ఒక గొప్ప పునాది రత్నంగా ఉండి మనకి ఇవాళ పిఎంసి రావడానికి, కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగడానికి ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు. మారం శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడతాం. కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ని ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారో వారికి గట్టిగా చప్పట్లు మిత్రులారా. వారి సందేశం తీసుకుందాం. మారం శివప్రసాద్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. పిఎస్ఎస్ఎంలో చాలా ఏళ్ళ బట్టి ఎన్నో 98లో కదా వచ్చింది. 98 నుంచి పిఎస్ఎస్ఎంకి సేవలు అందిస్తూనే ఉన్నారు. ఏదో విధంగా చాలా చేశారు. ధ్యానప్రియ అనే హోటల్లోని ది వెజిటేరియన్ గార్లిక్ లేకుండా చేయడం అనేది ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత దోర్నాల్లో ఒక ల్యాండ్ అది ఇప్పటికీ కూడా జరుగుతుంది. అది ఇలా ధ్యానప్రస్థాన్ని ఒక వెన్యూ అది కూడా చేశారు. ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఆయన చెయ్యి ఉండనే ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు పిరమిడ్ ఎంత అద్భుతంగా జరిగిందో ఇప్పుడుందో. దాన్ని తీర్చిదిద్దడంలో మారం గారి చెయ్యి 100% ఉంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మన ద్వారకా నివాస్, పత్రిజీ ద్వారకా నివాస్ ఆయన చేతుల మీద కానీ అన్నీ జరిగాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎవరినన్నా పిలవాలంటే చాలా ధైర్యంగా పిలుస్తున్నాం, ఎందుకంటే వసతి ఉంది కాబట్టి. అంతకుముందు ఎవరినన్నా పిలవాలంటే మాకు మనసు ఒప్పేది కాదు. ఎక్కడ ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, ఎలా ఉంటారు, ఇదే ఆలోచనలు ఉండేవి కడతాల్లో, కైలాసపూర్లో. ఇప్పుడు ఆ డౌట్ లేకుండా అందరినీ కూడా రమ్మనగలుగుతున్నాం, ఉండమనగలుగుతున్నాం. క్లాసులు అవి కూడా బాగా దాంట్లో ఉండి జరుగుతున్నాయి. మీ అందరి సహకారంతో ఇంకా అద్భుతంగా కూడా మనం చేయగలము. మారేమ్మ గారు మాట్లాడతారు. దీని అందరికీ తోడు వాళ్ళ ఆవిడ చంద్ర. లేకపోతే ఏమీ జరగదు. ముద్ద కూడా దొరకదు ఆయనకి. కనుక చంద్ర ఈజ్ ద మెయిన్ పిల్లర్ అన్నమాట మారం ఫ్యామిలీలో. అది. థ్యాంక్ యూ అమ్మా. మీరు మాట్లాడుతుంటే మీకు నేను నమస్కరిస్తూ ఉంటే సాక్షాత్ పత్రిజీ ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లుగా ఉంది నాకు.
ఈ సమయంలో మీరు మేడసాని మోహన్ గారు ఇద్దరు మహనీయులు సన్మానం చేయడం అంటే నిజంగా ఇది నాకు డబుల్ ప్రమోషన్ దొరికినట్లే. ఈరోజు మహానుభావుని 1998 డిసెంబర్ ఆదంలో మా మేనల్లుడు ప్రేమనాథ్ ఇంట్లో చూశాను. ఆ రోజు అనుకున్నాను నా జీవిత గమ్యం వీరే అదే. ప్రేమనాథ్ ద్వారానే నేను ఛానల్లోకి వచ్చాను. నేను వచ్చిన వేళ విశేషమేమో 99వ సంవత్సరం అంతా నేను కర్నూలులో ఉన్నాను. మా స్వగ్రామం ఆ పక్కనే ఆత్మకూరు శ్రీశైలం రోడ్లో. 99 అంతా కర్నూలులో ఉండడం వల్ల రోజు నేను పిరమిడ్కి వెళ్ళేవాడిని. పత్రిజీ ఉన్నప్పుడంతా వారిని కలుసుకోగలిగేవాడిని. 99 మేలోనే మేము కర్నూలులో ఒక ఆముదం ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నాం. అక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం చేశాను పత్రిజీతో. దాదాపు ఒక 500 మంది అటెండ్ అయ్యారు. ఆ తర్వాత శ్రీశైలం ట్రెక్కింగ్ ఏర్పాటు చేయమన్నారు వాళ్ళు. 99 అక్టోబర్లో శ్రీశైలం ట్రెక్కింగ్ ఏర్పాటు చేశాను నేను. ఒక దాదాపుగా 400 మంది వచ్చారు. మేము ఆత్మకూరు నుంచి 4 రోజులు శ్రీశైలం ట్రెక్కింగ్ అంగరంగ వైభోగంగా చేశాం. ఈరోజు ఆ ట్రెక్కింగ్ గుర్తు చేసుకుని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. అలా సాగుతున్న నా జీవితంలో 1999లోనే కర్నూలులో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం కర్నూలులో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ధ్యాన యజ్ఞాలు, అన్ని ధ్యాన చక్రాలు, ధ్యాన మహాయాగాలు అన్నిటికీ మా భార్యాభర్తలం ఇద్దరం ప్రత్యక్ష సాక్షులం. అలా సాగుతున్న నా జీవితంలో కొన్ని అనివార్య కార్యాణాల వల్ల కర్నూలు నుంచి నా ఫ్యామిలీని నేను సికింద్రాబాద్కి షిఫ్ట్ చేసి అక్కడ ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. పేరుకి అది కన్జ్యూమర్ ప్రాజెక్ట్ బిజినెస్, కానీ దినంలో 16 గంటలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కోసం పనిచేయగలిగాము అంటే అది మా అద్భుతం, మా భాగ్యం కొద్దీ. 2000 మేలో నేను సికింద్రాబాద్ చేరితే జూన్లో పత్రిజీ తమ హెడ్ ఆఫీస్ హైదరాబాద్కు మార్చుకుని వారి స్వగృహానికి వచ్చేసారు. అక్కడే ఆ ఇంటి ఇల్లాలు పత్రిజీ మహద్భాగ్యం ఆయన భాగ్యలక్ష్మి స్వర్ణమాల పత్రిజీ గారితో అత్యంత సమీప సాన్నిహిత్యం. వాళ్ళ కుటుంబంతో మా పిల్లలు మంచి ఫ్రెండ్స్. ఆవిడ దాదాపు ఒక సిస్టర్లాగా సొంత ఇంటిలాగా ఉండేది పత్రిజీకి ఇల్లు మా ఇంటికి. కార్ఖానా వాసవి నగర్లో మేము సండే టు సండే ప్రోగ్రాం, 40 రోజుల ప్రోగ్రాం, ఇంటింటి ధ్యానం, సికింద్రాబాద్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మంటపాల్లో పత్రిజీతో చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాం. బహుశా వాసవి నగర్ నుంచే హైదరాబాద్ సికింద్రాబాద్లో ధ్యాన ప్రభంజనం జరిగిందంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా నా మహద్భాగ్యమేమో మా మహద్భాగ్యమేమో 2000 నుంచి 2018 లోపల ఈ 18 సంవత్సరాల్లో పత్రిజీ మా ఇంటికి ఒక 200 సార్లు వచ్చింటారంటే ఆశ్చర్యపడవలసిన అవసరం. పత్రిజీకి కేశవరాజు అత్యంత ఆత్మీయుడు, శివప్ప అత్యంత ఆత్మీయుడు, సాయి కుమార్ రెడ్డి ఆత్మీయుడు, నంద అత్యంత ఆత్మీయుడు, వీళ్ళందరూ సెక్రటరీలు. కానీ సికింద్రాబాద్లో ఉండడం వల్ల మేము పత్రిజీకి అత్యంత ఆత్మీయులం కాగలిగామని చెప్పుకోవడం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక గురువుతో అంత సాన్నిహితంగా గడపడానికి ఆ ప్రోగ్రాములు చేయడం వల్లనే మాకు అవకాశం దొరికింది. నా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలు పత్రిజీతో ఒక 3-4 ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుంటాను నేను. బహుశా 2003వ సంవత్సరం పత్రిజీ సిటీలో ఉన్నారంటే వారింటికి 60 మంది, 70 మంది, 100 మంది వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం చేసి పెట్టడం, అందరూ తృప్తిగా తిని వెళ్ళడం అనేది అత్యంత ఇష్టమైన విషయం ఆయనకి.
మేడంకు బాగా పని ఎక్కువైతుందనో ఇంకేదనో కొన్ని పదార్థాలు చేసుకుని వెళ్ళాము ఆ రోజు పత్రిజీ ఇంటికి. వాటిని తెచ్చి సారుకు పెట్టమన్నా నేను మా ఆవిడని. ఆవిడ తెచ్చి పెడితే మరి ఆయన నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు చేయించి తీసుకొచ్చిన సద్ది పుగ్యాలు అన్నం తినాలని నేను, మా ఇంటికి వస్తే మా అమ్మ చేసిన ఆహారం తినాలని నాకు ఇష్టం అని దాన్ని మొదలుపెట్టి దాదాపు ఒక 45 నిమిషాల సేపు తిట్టకుండా తిట్టాడు. నేను గోడ కానుకొని నిలబడ్డాను. ఒకప్పుడు చెప్పేవాళ్ళు పత్రిజీ సదానంద ఎదుట గోడ కానుకొని ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉండేవారు. అలాగే నిలబడిన ఒక 45 నిమిషాల సేపు. 40 నిమిషాల తర్వాత ఇన్ని మాటలు నేను మాట్లాడుతుంటే, ఇన్ని తిట్లు నేను తిడుతుంటే, నీకు మానం అభిమానం రోషం ఏమీ లేవా, చీముత్తు నెత్తురు లేవా, గెట్అవుట్, నా కళ్ళెదురుంగే అర్హత నీకు లేదు అన్నారు. అంతవరకు ఆయన చీవాట్లు నాకు ఆశీర్వాదాలు అనుకున్నాను. నేను ఆ మాట ఆయన గెట్అవుట్ అన్నప్పుడు ఇంకా తట్టుకోలేకపోయాను, బర్స్ట్ అయ్యాను, నేను బయటకు వెళ్ళిపోయాను. ఒక గంట సేపు బయట తిరిగాను, అటు ఇటు. నేను తిరుగుతూ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వద్దు, ఈ గురువు వద్దు, ఈ ధ్యానము వద్దు అనుకుని ఒక గంట సేపు అట్లా ఇట్లా తిరిగాను. తిరిగిన తర్వాత ధ్యానం ఏం చేసింది, గురువు అంటే వద్దులే అనుకున్నాను. కాసేపటికి అది తగ్గిపోయింది. ఇంత చిల్లు మనకేం కొత్త కావు కదా అని పోయి ఇంటి ముందు పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్టు కింద దాదాపు 12 గంటలప్పుడు ఈ రోజుకు నాకు బాగా గుర్తుంది. ధ్యానాన్ని కూర్చున్నాను. 2:30కో వచ్చి ఎవరో లేపారు, నేను లేలేదు. తర్వాత ఈవిడొచ్చి లేలేదు. అమ్మ వచ్చి లేపింది, నేను లేలేదు. దాదాపు మరి అప్పుడు 3:30 అయింటుందేమో తెలియదు. తీవ్రమైన ధ్యానంలో కూర్చున్నాను నేను. ఫిల్మ్ ప్రొడ్యూసర్, గుంటకల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వీరారెడ్డి నుండి ఇట్లా చెదుతూ గురుగారు పిలుస్తున్నారు రావాలంట అన్నాడు. నా డిస్ట్రిబ్యూటర్ గురుగారు పిలుస్తున్నారు రావాలా, పత్రిజీ పిలుస్తున్నారు రమ్మంటే ఆయన చెప్పిన 15 నిమిషాలు లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని వెళ్ళి అప్పుడు అందరి భోజనాలు అయిపోయాయి. ఇంట్లో టీ సర్వ్ అవుతూ ఉంది. ఆయన టీ తాగబోతూ ఆయన ఎదురుగా నేను పోయి నిలబడ్డాను. ఇలా వంగి నిలబడ్డాను. నేను నిలబడుతుంటే ఆయన తాగబోయి టీ కప్పు నాకు ఇచ్చి తాగు అన్నారు. అది తాగకుండా పక్కన కిటికీలో పెట్టి, అంతగా నన్ను ఎందుకు తిట్టారు చెప్పండి, అన్ని తప్పులు చేశాను నేను అని అడిగాను. వాడు అన్నారు, ఎన్లైటెండ్ మాస్టర్ ఎప్పుడూ గతంలో ఉండడు, నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్ అనుకుంటున్నాను నేను అన్నారు. అంతకంటే మరి ఎన్లైటెండ్ మాస్టర్ నువ్వు అనుకుంటున్నా నేను అన్నప్పుడు ఆ మాటకు నేను పక్కున్నవి వారికి నమస్కరించే ఛాయ్ తాగి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 2005వ సంవత్సరం నవంబర్ 21 తెల్లవారుజామున ఒక మాస్టర్ నాలో వాకిన్ అయ్యాడు. ఆ మాస్టర్ వాకిన్ అయితే భూమి మీద యాక్చువల్గా పత్రిజీ దానికి హెల్ప్ చేశారు. ఆ ఉన్నత లోకాల నుంచి వచ్చిన లాహిరి మహాశైలు నాకు హెల్ప్ చేశారు. ఆ ఇద్దరు మాస్టర్స్ హెల్ప్ చేయడం వల్ల 6 నెలలు నా శరీరం ఎలా ఉండిందంటే మే నుంచి నవంబర్ దాకా ఒక చెంబులో బిందె దూరిపోయింది. చెంబులో బిందె దూరిపోయింది. దూరినవాడు అంత గొప్ప మాస్టర్. అందుకే శరీరం 5-6 నెలలు అతలాకుతలమైంది. నేను ఉంటానా ఊడతా అనుకున్నారు అందరూ. అయిన తర్వాత పొద్దున్న 7:30కు మేడం ఫోన్ చేశారు. చేసి మారం ఎలా ఉన్నావు అడిగారు. మేడం బాగున్నాను, నేను రాత్రి అయిపోయింది అనుకున్నాను, తెల్లవారుజామున గురువుగారు వచ్చి ప్రాణం పోశారు అన్నాను. అవునా, ఈయన రాత్రి అంతా తెల్లవారులు తిరుగుతూనే ఉన్నారు ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి. బహుశా దాదాపు 11:30-12 నుంచి తెల్లవారుజామున 3 వరకు అనుకుంటాను. ఒక గంట ఉన్న తర్వాత నేను పడుకోకూడదు అంటే నా వైపు సీరియస్గా చూశారు. నేను భయపడి లోపల పడుకున్నాను. బహుశా 3:30-4 గంటలకు అనుకుంటాను వచ్చి పడుకున్నారంటే అప్పుడే నాకు స్పృహ వచ్చింది మేడం. దాదాపు కోమా లాంటి స్థితిలో ఉండి ఉన్నాను నేను. అప్పుడే లేచాను అన్నాను. అంత ఇప్పుడు బాగున్నాను మేడం, గురువుగారు సెలవు వల్ల అన్నాను. మాట్లాడతావా గురువుగారితో అన్నా. ఇవ్వండి మేడం అన్న. ఇచ్చిన తర్వాత ఏమయ్యా మారం ఎలా ఉన్నావు అని అడిగారు. అంటే స్వామి బాగున్నాను, మీ దయ వల్ల మళ్ళీ ప్రాణం వచ్చింది అన్నాను. ఇంకేం చెప్పు అన్నారు. ఒక్కసారి వచ్చి పొండి సార్ అన్నాను. నా కొడక నీకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫోన్ పెట్టేశాను. సరే 9:30 అయింది. బహుశా మేడం వచ్చారు, డాక్టర్ న్యూటన్ వచ్చాడు, డాక్టర్ లక్ష్మి వచ్చింది, నిర్మల, మేఘా మురళి, ఇంకా వైద్య శర్మ, ఇంకా శివప్ప, అందరూ బిలబిల దాదాపు 20 మంది మా ఇంటికి వచ్చేసారు. నా చుట్టూ కూర్చొని ధ్యానం చేశారు.
కాసేపు ఉన్న తర్వాత నేను లోపలే ఉన్నాను. మా మేడంని న్యూటన్ బయటికి తీసుకెళ్ళి మేడం ఎనర్జీ జీరో ఉంది, ఊరికే ఆత్మశక్తి మీద బ్రతుకున్నాడు అయినా, ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నాడు. అవి వినపడుతున్నాయి నాకు మాటలు. వెళ్ళిపోయారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత బలవంతంగా నన్ను తీసుకెళ్ళి యశోద హాస్పిటల్లో ఉన్నారు వారం రోజులు. జరిగితే రోగం కూడా భోగం అంట. అలా ఆ యశోద హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ పిరమిడ్ మాస్టరు, మాకు మందులు తెచ్చి ఇచ్చేతను పిరమిడ్ మాస్టరు. గానా బజానా రోజు ఎవరెవరు వచ్చి పాటలు పాడేవాళ్ళు, పద్యాలు చదివేవాళ్ళు. ఆ విధంగా వారంతా తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత అదే సంవత్సరం 2005 డిసెంబర్ 6వ తారీఖు ఆ రోజు సార్ ఇంట్లో ఉన్నారు. మేమందరం సార్ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు మా అమ్మాయి బర్త్డే, పెద్ద అమ్మాయి బర్త్డే. మధ్యాహ్నం ఎప్పుడూ వెళ్ళాం. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. భోజనం అయిన తర్వాత మా ఇద్దరిని వాళ్ళ బెడ్రూమ్లో దూసి మీరు ఇక్కడే మధ్యాహ్నం పడుకోండి అన్నారు. మీరు పడుకునే బెడ్ మీద మేము ఎలా పడుకోవాలి సార్ అంటే, వెళ్ళి పడుకోండి అంతేని మా ఇద్దరిని లోపల తెస్తారు, బయట గడబెట్టారు. ఆయన ఎప్పుడో 6కో 6:30కో లేచి బయటకు వచ్చాం. ఎవరో కొడితే తలుపు తీశారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి 9 దాకా ఉన్నాం. అందరూ డిన్నర్ చేశాం. డిన్నర్ చేసిన తర్వాత పక్కన నిర్మల మేడం ఉంది. మేడం 9:30 అయింది టైం, ఇప్పుడు నాకు నా కుటుంబం లేదా, నేను నా కుటుంబ సభ్యులతో గడపొద్దా అని ఆమె వైపు కోపంగా చూశారు. ఆమె భయపడి బయటకు వెళ్ళిపోయింది. నా వైపు చూస్తున్నారు. మా అమ్మాయి బర్త్డే కదా, పొద్దుటి నుంచి మంది వస్తున్నారు పోతున్నారు, కుదరలేదని మా అబ్బాయి కేక్ తేవడానికి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్తే వాడు ఇంకా 5 నిమిషంలో వస్తాడా అని చూస్తుంటే నా వైపు చూసి, మారం వోంట్ యు గివ్ రెస్ట్ టు యువర్ గురువు అన్నాడు. వోంట్ యు గివ్ రెస్ట్ టు యువర్ గురువు అన్నాడు. ఆయన నేను గురువునే ఒప్పుకోడు, అందరికీ నేను స్నేహితుని అంటాడు, నేను మీ గురువును కాదు, మీ శ్వాస మీ గురువు అంటాడు, నీ గురువుకు నువ్వు విశ్రాంతి బావా అని అడిగిన. అంతకంటే గొప్ప వరమేముంది ఈ జీవితంలో నాకు. 21 సంవత్సరాల కింద విషయం కళ్ళకు కట్టినట్లు నాకు. అంత లోపల మా బాబు వచ్చాడు, ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు, తినేసి బయటకు వెళ్ళేవాడు. అలా ఆయనతో ఈ జీవితంలో ఎన్నెన్నో 3 సార్లు శ్రీశైలం ట్రెక్కింగ్ చేశాం. ధ్యాన రాజధాని అంటే మ్యాగజైన్ని తీసుకొచ్చాం. తర్వాత సికింద్రాబాద్లో పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ అని పెడితే తయారు చేసి రాజశేఖర్ గారికి అప్పచెప్పాను. నేను అప్పచెప్పాను. తర్వాత ధ్యానగ్రామీణం ప్రాజెక్టుకి నన్ను చైర్మన్గా చేశారు. 2 సంవత్సరాలు చేయగలిగినంతవరకు చేశాను. ఆ తర్వాత దోర్నాల్లో మేము ఒక క్షేత్రాన్ని పెట్టి అక్కడ 300 బిల్వ వృక్షాలు, ఏక బిల్వ వృక్షాలు, ఒకే ఆకులో 3 దళాలు ఉంటాయి. ఆ బిల్వ వృక్షాలు స్థాపన చేశాము. ఆయన దగ్గరుండి అవన్నీ కూడా నాటించారు. అలా ఉన్నప్పుడు 2013లో మనకు కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ సంవత్సరంలోనే ఆయన అంత లోపల 2007వ సంవత్సరంలో అప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. చేతిలో ఏం పని లేదు. ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్లో ఉన్నారు ఆయన. ఉంటే వెళ్ళి, స్వామి నాకు ఏదైనా బాధ్యత అప్పచెప్పండి అన్నాను. రేపురా ఈరోజు వద్దు అన్నాడు. మరుసటి రోజు వెళ్ళాను. వెళ్ళి తిరువణ్ణామలై ధ్యానజ్ఞం బాధ్యతలు తీసుకో అధ్యక్షుడిగా అన్నారు. 2007లో తిరువణ్ణామలై ధ్యానజ్ఞానికి నేను అధ్యక్షుడిగా, చెన్నై జగదీష్ సెక్రటరీగా, కేశవరాజు కోశాధికారిగా రంగరంగ వైభవంగా ఆ తిరువణ్ణామలై ధ్యానజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈరోజుకు ఎంతోమంది తిరువణ్ణామలై ధ్యానజ్ఞానం గురించి ఎంతో గుర్తు చేస్తారు. 2013వ సంవత్సరంలో ఓంకారేశ్వర క్షేత్రం అది తాళం వేసి ఉంటే వెళ్ళి ఓంకారేశ్వర క్షేత్రానికి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 2 సంవత్సరాలు నేను ఆ బాధ్యత నిర్వహించి అంతా రెడీ చేసి మొత్తం మన్నుంటే అక్కడంతా దానిపైన కాంపౌండ్ కాపాడి దానిపైన అంతా టైల్స్ వేసి కింగ్ చాంబర్లన్నీ రెడీ చేసి అయిన తర్వాత 3 సంవత్సరాలు నేను ఒంగోలుకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఆయన వద్దు అన్నారు. మళ్ళీ లేదు సార్, నాకు డబ్బు అవసరం ఉంది, నేను పిరమిడ్కు పెట్టవలసిన అవసరం ఉంది, నేను ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించి మీకు 2.5 కోట్లు తెచ్చి సమర్పించుకుంటాను. బలవంతంగా వెళ్ళాను. 3 సంవత్సరాలు ఉన్నాను నేను అక్కడ. కానీ ఏమీ చేయలేకపోయాను. నా భాగ్యం కొద్దీ గురువుగారి ఆశీర్వాదం వల్ల నా పెట్టుబడి నాకు వచ్చింది, వడ్డీ వచ్చింది, శాలరీ వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత పత్రిజీ ఏమన్నారంటే, నాకు నీ డబ్బు వద్దు, నువ్వు కావాలి, నువ్వు ఇక డబ్బు కోసం ప్రయత్నం చేయవద్దు అన్నారు. అదే మాటకు నిలబడ్డాను. 2018 సెప్టెంబర్లో ఆగస్టులో అనుకుంటాను, నేను కర్తాల్లో ఉన్నప్పుడు రాజశేఖర్ గారి ఇంట్లో ఆయన లంచ్ చేశారు. చేసినప్పుడు అప్పుడే ట్రస్ట్ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు
ఏంటి మీటింగ్ అజెండా అన్నారు. అంటే నాకు ట్రస్ట్లో నేను సభ్యుని కాదు సార్, నాకు తెలియదు అన్నాను. కాసేపు నా కళ్ళలోకి చూసి మారం నువ్వు కర్తాలకు వచ్చే ఫ్యామిలీతో అన్నారు. అవునా, సడన్గా అయినా ఇంత ఆటంబం వేశాడే అని, స్వామి ఇంటి దగ్గర ఎదిగిన అమ్మాయింది, ఆమె ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు, ఈ అడవిలోకి రమ్మంటే ఆవిడ రాదు, ఎలా రావాలో నాకు అర్థం కావలేదు అంటే, మేడం అని పిలిచారు. లోపల నా భార్య వచ్చింది, ఆవిడ బయటికి వస్తే, మీరేం చేస్తారో నాకు తెలియదు, నెలాఖరు లోపల ఇక్కడికి వచ్చేయాలి ఇద్దరు అంతే అన్నాడు. ఇంటికి పోయేసరికి మా అమ్మాయి, డాడీ నేను లండన్కి వెళ్తాను చదువుకోవడానికి ఏంది. అమ్మాయ లండన్కి వెళ్తాను, 50 లక్షలు అప్పు చేసి ఆమె లండన్కి పంపించి మేమిద్దరం కర్తలకు వచ్చాం. 2019 ఫిబ్రవరి నేను కింగ్ చాంబర్ మీద కూర్చుని ధ్యానం చేస్తున్నాను. ఒక అదృశ్య స్వరం వినపడుతుంది. ఏంటని కళ్ళు తెరిచి చూస్తే ఆపాలా 10 మినిట్స్ ఒక్క విషయం చెప్పేసి ముగిస్తాను. నేను ఫ్లో వెళ్ళిపోతున్నది. అదృశ్య స్వరం వినపడుతుంది. అదృశ్య స్వరం వినపడుతుంటే నాకేంటి అంటే కళ్ళు తెరిచి చూస్తే 3 సార్లు అలా జరిగింది. 4వసారి కళ్ళు తెరవకుండా ఎవరు మీరు అని అడిగితే, నీ చుట్టూ ఏం జరుగుతుంటే 40-50 చోట్ల వర్షం కురుస్తుంది, పైనుంచి ధారాపాతంగా వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ధారాపాతంగా ఏం జరుగుతుందో చూస్తున్నావు అంటే, చుట్టూ వర్షం కురుస్తుంది అంటే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ధ్యానం చేయడానికి వచ్చావా, అందుకే రమ్మన్నారా మీ గురువు గారు అని వినపడింది నాకు. నెక్స్ట్ వీక్ సార్ వచ్చారు. సార్ ఈ బాధ్యత నాకు ఇవ్వండి, మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ నేను చేస్తాను అన్నప్పుడు, నువ్వు ఎప్పుడు అడుగుతావా అని అనుకుంటున్నాను. చెబితే చేసేవాడు పిరమిడ్ మాస్టర్, చెప్పకుండా తన బాధ్యతను తాను నిర్వర్తించాడు పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ అన్నాడు ఆయన. అలా ఆ బాధ్యత తీసుకున్నాం. సెప్టెంబర్ బాగా జరిగింది. కేవలం 15 లక్షలు కలెక్ట్ అయ్యాయి. మళ్ళీ వచ్చారు ఆయన కర్తాలకి, స్వామి నేను ఈ బాధ్యత తీసుకున్నాను గొప్ప పోటుగాన్లుగా, కానీ 15 లక్షలు కలెక్ట్ అయ్యాయి, ఇక్కడికి 2 కోట్లు కావాలి అంటే, మరం నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించావు, ప్రతి పనికి ఒక ఎనర్జీ కావాలి, ఇప్పుడు ఆ ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయింది, ఇక్కడ 1 వారం ఆగు అన్నారు. పక్కనే నమ్మకంతుంటే వెంటనే ఆయనతో ఒక ప్రోమో తీసుకున్నాం, అది రిలీజ్ చేశాం. యు బిలీవ్ 1 వారం ఆగు అన్నారు. వారం నుంచి ఫ్లో స్టార్ట్ అయింది. 1 నెల లోపల మా అకౌంట్లో ₹1 కోటి చేరాయి. ఆ తర్వాత మహానుభావుడు బాలకృష్ణ, నేను 2012 నుంచి ఇక్కడ ఏమైనా చేయాలి అనుకుంటున్నాను, ఏమీ చేయలేదు, నేను మీకు జత కలుస్తున్నాడు. ఆయన నేను జత కలిస్తే 2 కరోనాల్లో కూడా అద్భుతంగా పని జరిగింది. 5,70,00,000 మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ ఖర్చు అయ్యి, అదంతా కూడా విరాళ రూపంలో వచ్చింది. అది మొత్తం బిహైండ్ ది స్క్రీన్ అంతా పత్రిజీ, బిఫోర్ ది స్క్రీన్ నేను బాలకృష్ణ. అయితే ఆ మహేశ్వర మహాపిరమిడ్లో చేసిన ఆధునీకరణ సుందరీకరణలో ప్రతి అణువులో పరమాణువులో నా రక్తం ఉంది, అంత జాగ్రత్తగా చేసుకున్నాను. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ చేయమని చెప్పారు పత్రిక, అది చేశాం. తర్వాత ద్వారకా నివాస్ చేశాం. అది ఎలాగుందో మీ అందరికీ తెలుసు. నేను చెప్పేదానికి చెప్పుకునేదానికి ఇంకా ఎన్నో ఉన్నాయి, విషయం అది కాదు. ఒక మాస్టర్ ఒక జీవితంలో తన జీవితకాలం అంతా కూడా ఈ విశ్వ సేవ కోసం, లోక కళ్యాణం కోసం పని చేయగలిగాడు అని నా జీవితంలో నేను గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని నాకు మాస్టర్స్ ఇచ్చారు, బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చారు, మేడం ఇచ్చారు. మీ అందరికీ కూడా నా అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు. 1 నిమిషంలో నేను ముగిస్తాను, 1 నిమిషంలో నేను ముగిస్తాను. నాయుడు గారు పైకి రండి. నాయుడు గారు, ప్రస్తుతం నేను మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ట్రస్ట్ చెప్పిన మీద పత్రిజీ శక్తిస్థల్ బాధ్యతలు తీసుకున్నాను. ఈ పత్రిజీ శక్తిస్థలం గురించి నెలకు ఒక 20 రోజులు, 1 సంవత్సరం పాటు నేను తిరగాలి అనుకున్నాను. పత్రిజీ శక్తిస్థలం అనేది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. స్టాచ్యూ ఆఫ్, ఒకసారి చెప్పుకుందాం, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. రామానుజాచార్యుల వారు సమతామూర్తిగా ఎలా కీర్తింపబడ్డారో, పత్రిజీ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, మెడిటేషన్కు మూర్తిభవించిన తత్వం అనేది ఈ పత్రిజీ యొక్క 54 అడుగుల విగ్రహాన్ని అక్కడ మనం ఒక 3 సంవత్సరాల కాలంలో ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. హైదరాబాద్కి వచ్చిన ఎవరైనా సరే అక్కడికి రావాలి, ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, ఆ మహామూర్తిని చూడాలి. మహేశ్వర మహాపిరమిడ్లోనూ పత్రిజీ మహాసమాధానం ధ్యానం చేయాలి.
అది త్వరలో మనకు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 21 కర్తాల్ కైలాసపురిలో జ్ఞానమహాయాగ చక్రం అనే పత్రిక స్టార్ట్ చేస్తే ఆ డిసెంబర్ 21నే యుఎన్ఓ వాళ్ళు మెడిటేషన్ డేగా ప్రకటించారు. చూడండి మరి, అంటే ఆయన ఎంత గొప్ప విజనరీ. మరి యొక్క ఈ పత్రిజీ శక్తిస్థలను పరమాద్భుతంగా ఈ చిత్తూరు, నెల్లూరు, ఈ తిరుపతి జిల్లాలు తీసుకెళ్ళడానికి మరి నాయుడు గారు, జూమ్ నాయుడుగా ప్రసిద్ధి, ఈయనను శాశ్వత ఆహ్వానితుడిగా మా ట్రస్ట్లోకి తీసుకున్నాం. అంతేకాక చిత్తూరు గోపాలకృష్ణమూర్తి గారిని కూడా మేము ట్రస్టీగా తీసుకున్నాం. ఈ ఒక్క నిమిషం నాయుడు గారు మాట్లాడతారు. ఓకే మై డియర్ గర్ల్స్, అద్భుతం. ఈరోజు మనమందరం కలగడానికి అందరికీ తెలిసిన వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనకి ఒక్కసారి గట్టిగా, మరీ గట్టిగా క్లాప్స్ ఇచ్చుకుందాం. ఓకే మై డియర్ గర్ల్స్, నాకు ఎంత బాధ్యతలు అప్పగించిన దానికి చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతలను తప్పగా నేను నిర్వర్తిస్తాను. సేవ చేసేదానికి ఇచ్చారు. సేవ అంటే నిస్వార్థంగా చేయడమే సేవ, అంతేగాని స్వార్థంగా చేయడం సేవ కాదు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవరు మనల్ని ఎత్తుకొని పోయి ఒక ప్లేస్లో దింపుతాడు, అతనిది సేవ కాదు, అది అతని ధర్మం, అతని వృత్తి. అలా కాకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ సేవ చేయండి, ఆశించద్దండి ఫలితాన్ని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కడ్తాల్లో ఉన్నటువంటి శక్తి స్థలికి ట్రస్టీగా ఈరోజు తీసుకోవడం జరిగింది నాయుడు సార్ని. సార్కి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ, అలాగే మారం సార్కి, మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే మా ఎండి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం.